నా మీద వాళ్ళు వేశారు కేసు. మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళు నా మీద ఒక కేసు వేశారు, 50 లక్షల రూపాయలు డ్యామేజెస్ కట్టమని. అది ఇంకా పెండింగ్, తెలంగాణ కోర్టులో ఇంకా పెండింగ్ ఉంది. దాంట్లో నాకు కావాలంటే నేను చెప్పింది నేను అనలేదండి, రామోజీరావు గారిని ఏం అనలేదు అని అనడానికి లేదు. ఎందుకంటే అన్ని వీడియోలు ఉన్నాయి, నేను అన్నమాట నిజం. ఎందుకన్నాను? ఈ చిట్ ఫండ్ కంపెనీ ఫాలో అవ్వట్లేదని. ఈవేళ చిట్ ఫండ్ కంపెనీ ఫాలో అవ్వట్లేదని వాళ్ళే ఒప్పుకున్నారు. ఈ కేసు ఒక నిర్ణయం అయితే మార్గదర్శి చిట్స్ కేసు కూడా ఈ కేసులాగే ఒక కొలిక్కి వస్తే నేను ఆ కేసులోంచి బయటపడగలను. అందుకని నాకు తప్పదు. మనకి ఇంకే పానే మనకి ఎందుకు అనుకున్నా, ముసలాళ్ళు అయిపోయాం మనం వదిలేద్దాం అనుకున్నా, ఇది మాత్రం నాకు తప్పదు. ఎందుకంటే ఐఎమ్ లైబుల్ దేర్. వాళ్ళు వేసినటువంటి డ్యామేజెస్లో నేను అక్కడ వెళ్ళి దాన్ని ఆర్గ్యూ చేసుకుంటానికి అది మొదలెడతాను. దానికి కావాల్సినటువంటి చిట్ ఫండ్ దాని మీద జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పెట్టిన కేసు అంతా ఉంది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి దాన్ని స్లోగా బయటపడేయడానికి ప్రయత్నం చేస్తాను.